అరే చారీ, అరే చారీ. గురువుగారు, ఏమిటండి పరుగులు ఆవేశాలు? పరిగెడితే ఆయాసం రాక పాయాసం వస్తుందట్రా సుంటా. ఆ పాయసం మీ నోటి వరకు వస్తే నా వరకు రాణిస్తారా ఏమిటి? ఏమిట్రా చారీ, నా మీద నీకు అనుమానమా? సంభావన సగం సంచిలోకి దోసేస్తుంటే అనుమానం రాక విమానం వస్తుందా? ఏమిట్రా చారీ, నా మీద నీకు అనుమానమా? అది సరే గాని ఈ విషయం తెలుసా? ఏది? మీరు చెప్పండి ఏబిసిడీలో తెలియవు, ఈ విషయం ఎఫ్ విషయం నాకెలా తెలుస్తుంది? అదే చారీ, పెళ్లి కూతురు లేదు. ఉందిగా. ఎక్కడా నీ బోందా? ఈ పెళ్లి నచ్చక దబంగ్ దబంగ్ అంట. ఓహో, ఆహా. ఇది కూడా పోయినట్టేనా గురువుగారు? ఇలా ట్విస్ట్ ఇచ్చొచ్చింది దొంగముండా. ఇష్టం లేకపోతే ముందే చెప్పి చావాలి గాని ఇదేం పోయే కలండి బాబు. పెళ్లి ఇష్టాలకి విలువిచ్చుంటే చెప్పేదేమో చారీ. అవును గురువుగారు. సరేలే, అది ఎలాగూ నీళ్ళు చల్లేసిపోయింది. నీ వెళ్ళి ఆ చల్లాల్సిన లక్షంతులు ఉన్నాయి కదా, అవి సంచిలేసుకొని వచ్చాయి. ఏం చక్క పులిహోర చేసుకొని తిందాం. ఏమిటి అక్షంతలు నొక్కేమంటారా? చారీ, మూసుకోపోతే పీక నొక్కేస్తా. సరే, ఇక్కడెందుకు, వెళ్ళి మన గుడి దగ్గరికి వెళ్ళిపోదాం పద. పదండి. ఏమిటి గురుగారు అలా ఉన్నారు? చారీ, కాసేపు సిచ్యువేషన్ డైజెషన్ చేసుకునేవరా. ఏమిటి గురుగారు అలా చిర్రెత్తిపోతున్నారు? ఈ చిర్రెత్తిపోవాలి చిర్రెత్తిపోవాలి ఏమిట్రా? మరి ఏమిటి గురువుగారు? ఏమైపోయిందండి మెల్లగంటావేట్రా సుంటా? అసలే పెళ్లిళ్ళ సీజను, సంభావన ఎక్కువ వస్తుందని సంచి అగేసుకుంటూ వచ్చాం. అసలే రేట్లు ఆగ మేఘాలు దాటి ఆకాశాన్ని అంటేశాయిరా. ఊరుకోండి గురువుగారు, పిల్ల కనపడకావాలో అల్లాడిపోతుంటే మధ్యలో మీ సంభావన గోలేంటి? ఈ టైంలో సంభావన అంటే అగ్రహారం వినబడేలాగా మధ్యలో ధర వేస్తారు మనల్ని. నిజమేరా చారీ. ఏది ఏమైనా ఇలాంటి విన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కలిగే సంతోషం కన్నా రెక్కలొచ్చాక ఎగిరిపోతానన్న భయం ఎక్కువైపోయిందిరా ఈ కాలం పేరెంట్స్ కి. అందరూ అలా ఉంటారేంటి గురువుగారు? మనం మొన్న చేసిన పెళ్లి ఎంత వైభవంగా జరిగింది. ఏమిటి వైభవంగా జరిగిందా? అవునులే, తాంబూలాలు తలంబ్రాలు అందించేవాడికి ఏం తెలుస్తుంది, తాళి కట్టించేవాడి నేను కదా. అలా అంటారేంటి గురువుగారు? మరి గవర్నమెంట్ జాబ్ పెళ్లి కొడుకని కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నారు. పందిట్లో పిల్ల ఒకటే కన్నీరు. ఒక్కోసారి నా చేతులతోనే ఆడపిల్ల జీవితాలు బుగ్గుపాలు చేస్తున్నానేమోనని బాధగా ఉందిరా చారీ. ఉగ్గుపాలో జున్నుపాలో ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు తెలుసుకోవాలి కదండి. కులాలు రాసులు స్టార్లు స్టేటస్లు కలవాలనుకుంటారు కానీ 22 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన వాళ్ళకు పిల్లల మనసులు కలవాలని ఎందుకనుకోరు గురువుగారు? నువ్వేంట్రా అటు ఇటు మాట్లాడుతున్నావు? ఇటు మాట్లాడానన్నీ నిజాలే కదండి గురువుగారు. అవునులేరా చారీ, ఏ నోట వెంట వచ్చిన వాంతి వాంతి కాకుండా పోదు, నిజం నిజం కాకపోదు. అందుకేరా ఈ మధ్య ఆడపిల్లలు కాస్త ఆడపులుల్లా తయారవుతున్నారా. పేరెంట్స్ మాట కొట్టలేక పెళ్లి చేసుకున్నా మనసు మాట కొట్టలేరుగా. అందుకే ఇంతకు ముందేమో పెళ్లి కొడుకు నచ్చకపోతే నచ్చిన వాడితో లేచిపోయేవారు. ఆ తర్వాత పెళ్లిపెట్ల వరకు వచ్చాక లగ్గానికి ముందే లగేస్తున్నారా. ఇప్పుడు ఏకంగా వాళ్ళు లేచిపోవడం మానేసి పెళ్లికి ముందే సర్ప్రైజులు. కుదరకపోతే పెళ్లి తర్వాత పెళ్లి కొడుకునే లేపేస్తున్నారా కలికాలం. అది కాదు గురువుగారు, మీలాంటి బ్రాహ్మణోత్తములు శతమానం భావతాన్ని దీవిస్తుంటారు కదా, మరి వాటి వల్ల ప్రయోజనం లేదంటారా? అసలు దానికి అర్థమే లేదంటారా? ఎందుకు లేదురా, శతమానం భవతి అంటే 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించే మాటరా అది. ఏం చేస్తాం, ఈరోజు పెళ్లిల్లోనా జన్మదినోత్సవంలోనా ఏం చేస్తున్నాం అనుకున్నావు? ఫోటోలు కానీ ఫోజులు ఇచ్చేసి, రకరకాల ఫోజులు ఇచ్చేసి అన్నిటికీ మళ్ళీ 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 తాళి కట్టించేసుకుంటున్నారు. రకరకాల ఫోజులు ఇచ్చేస్తున్నారు. దాని పెళ్ళి అంటారా అది? అలాంటి దేవుళ్ళు ఏమైనా పనిచేస్తాయంట్రా? మాలాంటి దేవుళ్ళు వేస్ట్. అందుకే నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవించినా అవి సరిగా ఉండట్లేదురా. ఎందుకు ముహూర్తం ఎందుకు పెడతాం? ఆ ముహూర్తానికే తాళి కట్టాలని ఎందుకంటాం? సమయానికి ఆ పని జరగాలి. అంతేగాని ఒరేయ్ తాళి కట్టడానికి మళ్ళీ ఫోజెవరా అని రకరకాలుగా వాయించేస్తుంటారా. అవునా గురువుగారు?
ఒరే చారి, ఇంతకీ మన సంభావన సంగతి ఏమైనట్టు? ఇంకా సంభావన అంటారేంటి గురువుగారు? పదండి. ఏమిటి శాస్త్రి గారు మీ శిష్యుడితో ఈ గుసగుసలు మిసమిసలు? ఒరే వెధవ ఎలారా? ఏమిటి శాస్త్రి గారు? ఏమిట్రా వెధవ అంటున్నావు? నేనేమంటాను శాస్త్రి గారు, గురు శిష్యులు ఇద్దరు బుద్ధు ముచ్చట్లు ఆడుకుంటున్నారు కదా, అదే అన్నాను అంతే. అంతేనంటావా వెధవా? మా బాధలో మేముంటే గుసగుసలు మిసమిసలా, ముద్దు ముచ్చట్లా ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి? శుంఠ. మ్మ్. ఆ, వీడిని ఇలా తిట్టేస్తున్నారండి గురువుగారు? ఆడి కంటికి లవర్స్లా కనిపిస్తున్నావా ఏమిట్రా? గుసగుసలు మిసమిసలా, ముద్దు ముచ్చట్లా. మా సంభావన ఏదో సంతకెళ్ళిందని మేమనుకుంటుంటే మధ్యలో ఈడి విషయాలేంట్రా వెధవా? శాంతించండి గురువుగారు, వాడేదో తెలియక మాట్లాడాడు, మీరు కూడా ఏంటి? ఒరి వెధవా, ఇంకోసారి మాట్లాడినా వాగిన నాలుక కోస్తా. వెదవా 2 సార్లు అనకండి గురువుగారు, శాంతించండి. శాస్త్రి గారు తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను. అలాగేరా వెధవా? అదిగో మీరు నన్ను మళ్ళీ ఎదవంటున్నారు. ఒరే వెధవా, వెధవా అంటే 1000 ఏళ్ళు ధనవంతునిగా వర్ధిల్లని అర్థం రా. శాస్త్రాలు చదివిన నోట అపశృతులు రావు, అన్ని దీవెనలే వస్తాయి. ఓహో అలాగా. ఇంకా నయం, దీవించడానికి సంభావన అడగలేదు. ఏట్రా గొనుకుతున్నావు? ఏం లేదు, పదండి. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. నువ్వనటే దామోదరం. ఏమిటయ్యా విశేషం? విశేషం అండి, నాకు పెళ్లి కుదిరిందండి. ఆ? ఈ వయసులో పెళ్ళి ఏంటండి పిండాకుడు? మరి ఏ వయసులో పెళ్లి చేసుకోమంటారు? ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అంటావా? జీవితకాలం లేటు సుమి. అందుకే పంతులు గారు ఇప్పుడు చేసుకుంటాను పెళ్లి. పిండాలు పెట్టే వయసులో నీకు పెళ్ళేమిట్రా? నేను ముహూర్తాలు వీడి పెట్టను, అదేదో నువ్వే చూసుకో. పంతులు గారు మీకు కావాలంటే సంభావన ఎక్కువ ఇచ్చుకుంటాను పంతులు గారు. ఎంతరా ఎంత? మా గురుగారికి సంభావన ఉంటే చాలు, ఏది చూడరు, అంతా అప్పం అప్పం. ఏమిట్రా నా మీదే కౌంటర్లు మళ్ళీ? ఏం లేదు గురువుగారు. అరే చారి, ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అనుకుంటా? అదే పంతులు గారు 15 వెళ్ళిపోయి 16 ఈ మధ్య వచ్చిందండి. అదేమిట్రా నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది? పోలీసులు తెలిస్తే మక్కలేరదంతారా. ఏం చేయమంటే పంతులు గారు ఇంతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. అరే చూస్తూ చూస్తూ అమ్మాయి జీవితం నేను నాశనం చేయలేను. అరే చారి, ఆ తంతేదో నువ్వే చూడరా. అలాగంటారు పంతులు గారు. నీ మనరారు వయసు ఉంటదే మరా. అమ్మాయి ఒప్పుకుంది పంతులు గారు. లోకం గుడ్డదంటారు, ఇదేనేమో. చారి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆ తంతేదో నువ్వే చూడు. ఆ పాపం నాకెందులో గురువుగారు, సంభావన ఏదో ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా, మీరే కానిచ్చండి ఆ పని. అవునరా చారి, నువ్వు నా దగ్గర శిష్యరకం చేసినప్పటి నుంచి నేను చేసే పెళ్ళన్నీ ఇలాగ తగలడ్డారా. నన్ను ఏం చేయమంటారు గురువుగారు? అంతేనే గురువుగారు, సంభావన లేదు, ఇక్కడ గుడ్డు లేదు, పోదాం పదండి. నాకెందుకు ఐరన్ లెగ్ నాది కాదు మీదేమో డౌట్గా ఉంది గురువుగారు. ఏమిట్రా గొనుగుతున్నావు యాదవా? ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి కూడా అమ్మవారు కొండ తల్లి అనుగ్రహం ఉంటుంది. సంతోష శుభోజ్యం ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉంటారు.